Hi friends, how are you all of you? See here, today I am going to talk about real depth and apparent depth regarding intermediate physics. Okay, that is regarding ray optics, light chapter. ఒకసారి ఇక్కడ చూడండి బోర్డు పైన ఒక ఫిష్ ఉందండి ఒక ట్యాంక్ లోని. From the surface it is 10 meters below fish. An observer is seeing from outside. Okay, now for him, observer who is observing from outside, వాడికి ఎంత డెప్త్ ఉన్నట్టు అనిపిస్తుంది. దానికి ఫార్ములా చూడండి, ఈజీ టెక్నిక్. n2 by n1 is equal to d by d dash. ఓకే, d రియల్ డెప్త్, d dash apparent depth. n2 అనేది ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ నుంచి లైట్ వస్తుంది. లైట్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ దెన్ ఓన్లీ యూ కెన్ సీ. సో n2 ఫ్రమ్ వేర్ ద లైట్ ఈస్ కమింగ్, n1 వేర్ ద లైట్ ఈస్ గోయింగ్. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే మీకు n2 by n1 is equal to రియల్ డెప్త్ apparent depth. ఈజీగా మనం దీనికి అనుకోవచ్చు apparent depth. సో ఎవరైతే బయట నుంచి అబ్జర్వ్ చేస్తారో వాడికి రైజ్డ్ కనిపిస్తుంది, లోపల నుంచి అబ్జర్వ్ చేసిన వాళ్ళకి పైకి కనిపిస్తుంది ఫార్దర్. సో ఇక్కడ చూడండి ఫిష్ వీడికి ఎలా కనిపిస్తుంది పాపం, n2 by n1 10 by d dash రియల్ డెప్త్. ఎక్కడి నుంచి అయితే మనకి లైట్ వస్తుంది అబ్జర్వర్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 4/3, ఏరేమో 1. సో 4/3/1 10 by d dash. సో మీకు ఫైనల్గా క్యాలిక్యులేట్ చేసి 7.5 మీటర్స్ అంటే అబ్జర్వర్ బయట నుంచి వాడికి ఫిష్ ఏమో పైకి కనిపిస్తుంది. అంటే ఎంత ఎత్తులో కనిపిస్తుంది సర్ఫేస్ నుంచి, 10 మీటర్స్ కాదు 7.5 మీటర్స్. అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో మనకి, ఆల్మోస్ట్ 2.5 డిఫరెన్స్ ఉంది మనకి. ఓకేనా? సో దిస్ ఈస్ ద రిగార్డింగ్ రియల్ డెప్త్ అండ్ అపరెంట్ డెప్త్. మరొక వీడియో మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కలుద్దాం. ఓకేనా? రైట్.